హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. నా మీద అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారండి మన వాళ్ళందరూ. అంటే వీడియోస్ నేను సరిగ్గా పెట్టను కదా, అసలు ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు పెడుతుంది అన్నట్టు. ఏం లేదండి, గోపి అసలు ఖాళీగా లేడనమాట. చాలా అటు ట్రావెలింగ్ ఎక్కువ అయిపోయిందనమాట. అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం. ఒక జనవరి నుంచి కంటిన్యూస్గా జర్నీలు చేయడం, బాగా అలసిపోయాం అనమాట. ఇంకా చాలా చాలా పనులు కూడా ఉండిపోయాయి. ఆ పనులన్నీ చేసుకోవడంలో బిజీ అయిపోయాం అనమాట. అందుకని ఇంకా నా మైక్ ఏమొచ్చి అక్కడ మర్చిపోయాను, వైజాగ్లో మర్చిపోయాను. ఇంకా చాలా వీడియోస్ ఉండిపోయి పోస్ట్ చేయలేకపోయాను అనమాట. అందువల్ల అంతే తప్ప ఇంకేం కాదు. ఈ వీడియోలో అయితే నేను రొయ్యలు ఇంకా గుడ్డు ఇగురు అయితే చేశాను అనమాట. చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే ఈ రసం కనుక పెట్టుకుంటే సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది అనమాట. పప్పుచారు కానీ రసం కానీ పెట్టుకుంటే రొయ్యలు గుడ్లు కాంబినేషన్, ఇంకా బీరకాయ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీనికి మెయిన్ ఏంటంటే ఆయిల్లో ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్లో వేగాలన్నమాట. అలా వేగిన తర్వాత కరివేపాకు కనుక ఆయిల్లో ఫ్రై చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత నార్మల్గా మనం చేస్తాం కదండి ఇగురు, సేమ్ అంతే. కాకపోతే రొయ్యల్ని ఎక్కువ డీప్ ఫ్రైలా చేసేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ముందు ఆయిల్లో ఫ్రై చేసేస్తారు కదా, అలా చేసే కన్నా ఇలా ఉల్లిపాయల్లో ఫ్రై చేస్తే మరీ డ్రై అయిపోవన్నమాట ప్రాన్స్ అనేవి. అలా డ్రై అయిపోతే రబ్బర్ లాగా అయిపోతే గట్టిగా అయిపోతాయి ప్రాన్స్, తినబుద్ధి ఇదనమాట. ఇలా పసుపేసి కడుక్కున్న తర్వాత ఉల్లిపాయల్లోనే కొంచెం ఒక 2 minutes సాటే చేసిన తర్వాత టమాటాలు వేయాలి. యాక్చువల్గా రోజు ఆద్య బాగా విసిగిస్తుంది, అందుకనే నేను ప్రాన్స్ వేసిన వెంటనే టమాటాలు వేసి రెండింటిని కలిపి ఒక 2 minutes, ఇంకా వాటర్ ఏమి వేయమండి. హోల్ ప్రాసెస్లో వాటర్ అస్సలు వేయమన్నమాట. దీంట్లోంచి చాలా వాటర్ వస్తాయి. ఆ వాటర్ అంతా ఇంకిపోయినాక మనమైతే ఇంకా కారము, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేస్తాం అన్నమాట. చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అసలు మీరు ఆనియన్స్ కనుక కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోండి. ఇంకా మిగిలిందంతా నార్మల్ ప్రాసెస్ అనమాట. ఆయిల్ వేసుకోవడం, ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో అయ్యాక కరివేపాకు, తర్వాత ప్రాన్స్ వేసేసి టమాటాలు అయితే నేను కొంచెం పెద్ద టమాటాలు 2 తీసుకున్నాను అనమాట. టమాటా వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ వస్తుంది అనమాట మనం కలుపుకోవడానికి, అందుకనే వేస్తాను. కొంచెం బాగుంటుందండి ఇగురు కూరల్లోకి టమాటా వేస్తే. కొంచెం ఒక 2 minutes సాటే చేసుకున్న తర్వాత కారము, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, అంతే అండి. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. బాగా ఫ్రై అవ్వాలన్నమాట. నార్మల్గా కొంతమంది అయితే ప్రాన్స్ సపరేట్గా ఫ్రై చేస్తారు, నేను అలా చేయను అనమాట. వీటిలోనే ఉడకబెడతాను. వాటర్ వేయం కదా, వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఈ వాటర్లోనే ఫ్రై చేసేస్తాను అనమాట. చాలా బాగుంటుందండి. లాస్ట్లో అయితే గుడ్లు యాడ్ చేస్తాను. పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. అంతే, కర్రీ చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అసలు. దీంట్లోకి రసం బాగుంటుంది, లేదంటే కొంచెం బగారా రైస్ లాగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. మా వారికి ఏంటంటే ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు వైట్ రైస్ చారుతో తినడం ఇష్టం ఉండదు. ఆద్యకి నాకు ఏమొచ్చి అన్నము రసంతో తినడం ఇష్టం అనమాట. మా వారికి ఏమొచ్చి బగారా రైస్ లాగా చేస్తే ఇష్టము. అందుకని ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు ఏంటంటే నేను కొంచెం బగారా రైస్ చేస్తాను, ఇంకా మా కోసం మళ్ళీ అన్నం వండుకొని మళ్ళీ రసం కూడా పెడతాను అనమాట. కర్రీ మాత్రం సేమ్ అనమాట ఇద్దరికి. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మాత్రం. నిజంగా ట్రై చేయండి. నిజంగా రొయ్యలు ఇంకా బీరకాయ దొరికితే బీరకాయ కూడా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. చిన్న రొయ్యలతో అయితే చామదుంపలు వేసి పులుసు పెడతారు, అసలు అది ఇంకా సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం. చూసారు కదా, వాటర్ ఏం వేయకుండానే చాలా వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. నేను ప్రాన్స్ని వెనకాల వేయిన్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసేసాను అనమాట. అవి తీసేసాను కాబట్టి ఇంకా అసలు ఏం ప్రాబ్లం లేదు. అవి ఉంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. అవి తీసేస్తే మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. చూసారు కదా, బాగా అంటే అప్పుడప్పుడు ఒక 5 minutesకి ఒకసారి కొంచెం ఇలా కలబెడుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు చేసుకున్నాక లాస్ట్లో గుడ్లు అయితే వేసేసుకుంటాము. ఇంకా ప్రీవియస్ వీడియోలో కొంతమంది అడిగారండి, మీరు ఆ హౌస్ కొన్నారా అని అడిగారు. అది మేమేమో ఆ హౌస్ కొనలేదండి. అది మా మామయ్యది, అంటే మా వారి వాళ్ళ డాడీది అనమాట హౌస్. అది రిపేర్ చేయించాం జస్ట్ మేము, అంతే. ఆ హౌస్ ఏం మాది కాదు.
జస్ట్ రిపేర్ చేయించాం అనమాట. అంతే. మేము కొన్నామని అడిగారండి, మేమైతే కొనలేదు అది. ఇంకా వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని అడిగారండి. వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే మాకు ఇక్కడ చాలా జనవరి నుంచి స్టార్ట్ అయితే మా వారికి నాకు కొన్ని పనులు ఉన్నాయన్నమాట. ఆ పనుల వల్ల ఏంటంటే బాగా ట్రావెలింగ్ ఎక్కువ అయిపోయిందన్నమాట. అందుకని చెప్పి టైమింగ్స్ కుదరట్లేదు. ఇప్పుడు మా వారు ఒక్కొక్కసారి నైట్ వస్తున్నారనమాట, 12 అయిపోతుంది. ప్రాజెక్ట్ వర్క్లో బాగా బిజీ అయిపోయారు. సో ఇంక ఇంట్లో మొత్తం నేనే పనులన్నీ చేసుకోవడం బాగా అలసిపోతున్నాను అనమాట. ఇంక వీడియోలు తీసి ఇవి ఎడిట్ చేసి, యూట్యూబ్ అంటే వీడియోస్ ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, దీనికంతా రోజుకి కనీసం 1-2 అవర్స్ టైం పడుతుందండి ఈజీగా. రికార్డ్ చేయడం కాకుండా, నేను చెప్పేది రికార్డ్ చేయడం కాకుండా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఆద్య ఉంటే ఆద్యను పడుకోబెట్టేశాక చెయ్యాలి. అది కూడా మైక్ ఉంటే పర్లే, కానీ మైక్ లేకపోతే ఇంకా ఫ్యాన్ ఆపేసి చెయ్యాలన్నమాట. ఫ్యాన్ ఆపేసి రూమ్లో కూర్చొని చెయ్యాలి. అది కూడా ఒక 2-3 టేక్స్ పడుతుంది. దానికి ఒక 1 అవర్ పడుతుంది అనమాట. అలాగా ఒక 1-2 వీడియోస్ పెట్టాను, కానీ అలా కూడా బాగా అలిసిపోతున్నాను కదా అని చెప్పి సర్లే కేరళ వెళ్ళాక కంటిన్యూస్గా చేద్దాము అని చెప్పి ఇంకా కొంచెం బ్రేక్ తీసుకున్నాను అంతే. వీడియోస్ అయితే పెడతానండి, ఖచ్చితంగా పెడతాను. కేరళ వెళ్ళిన తర్వాత మాత్రం కంటిన్యూస్గా పెడతాను అనమాట. ఎందుకంటే అప్పుడు కొంచెం నాకు టైం దొరుకుతుంది. ఎందుకంటే ఆద్య స్కూల్కి వెళ్ళిపోద్ది, గోపి ఆఫీస్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంక నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి కొంచెం ఖాళీ టైం అయితే దొరుకుతుంది. ఇప్పుడు ఆద్య ఏంటంటే ఆల్మోస్ట్ జనవరి నుంచి హాఫ్ డే స్కూల్స్ అవ్వడం వల్ల ఇంట్లోనే ఉందన్నమాట. అందుకని కొంచెం చేయలేకపోయాను అంతే. అందులో ఇంకా కొన్ని పనులు కూడా ఉండిపోయాయి. ఆ పనులన్నీ కూడా నేనే చేసుకోవాల్సి వచ్చింది. అందుకని చెప్పి కొంచెం అలా అయిపోయింది అంతే. ఇంతేగాని ఇంకేం కాదండి. కానీ కేరళకి వెళ్ళాక మాత్రం ఖచ్చితంగా 2 డేస్కి ఒక వీడియో కంపల్సరీ పెడతానండి. ఇంకా చెప్పాను కదా బగారా రైస్ అయితే చేస్తున్నానని చెప్పి. ఇది కూడా చాలా సింపుల్ అనమాట. కొంచెం గీ ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఆయిల్ కొంచెం వేసుకొని నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. రైస్ కూడా కమ్మగా ఉంటుంది అనమాట. అందుకని నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మిగిలినంతా ఒక 3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. కొంచెం షాజీరా, ఇందాక చూపించాను కదా బిర్యానీ ఆకు, ఇంకా చిన్న పట్ట లవంగాలు కొంచెం వేసాను అనమాట. 2 పచ్చిమిరపకాయలు కొంచెం వేగించుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాము. చాలా సింపుల్ అండి. అంటే పెద్ద హడావిడి ఏమి ఉండదు, కానీ పొడిగా వస్తుందండి రైస్ మాత్రం. ఇలాగ చిన్న చికెన్ కర్రీస్, ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి ఎవరైనా వస్తున్నారనుకోండి, మనకు అప్పటికప్పుడు తెలిస్తే ఇది మాత్రం మనకి బియ్యం ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నా కూడా అయిపోద్ది అనమాట. అప్పటికప్పుడే బాగుంటుందండి. ఇంకా వెజ్జెస్ యాడ్ చేసుకుంటే ఇంకా వెజిటేబుల్ రైస్ లాగా బాగుంటుంది అనమాట. అసలు స్పైసీ ఉండదు. పిల్లలకైతే చాలా కమ్మగా ఉంటుంది. ఇది నార్మల్గా ఇప్పుడైతే మనం బగారా రైస్ లాగా చేసుకున్నాం కదా, దీంట్లోనే వెజిటేబుల్స్ వేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి కూడా. నేను ఒకసారి అయితే రాజ్మా వేసి చేశానండి. సేమ్ ఇదే ప్రాసెస్. రాజ్మా వేసాను, కొంచెం గరం మసాలా వేసాను. చాలా టేస్టీగా వచ్చింది, అసలు చాలా బాగా వచ్చింది. ఇంకా పెరుగు ఏమీ యాడ్ చేయలేదు, చాలా బాగా వచ్చింది. ఈసారి మీకు అది కూడా చూపిస్తాను. అంటే పిల్లల లంచ్ బాక్స్లోకి రాజ్మా రైస్, చెన్నా రైస్, ఇంకా క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి 1 పాట్ మీల్ లాగా అయిపోద్ది అనమాట. చాలా టేస్టీగా వస్తాయండి ఇలాంటి రైస్ ఐటమ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనకు కూడా కొంచెం శ్రమ తగ్గుద్ది అనమాట. అంటే ఒకే పాట్లో చేసేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా పెట్టినట్టు ఉంటుంది అనమాట. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీరు నాకు కమెంట్ సెక్షన్లో ఏం కమెంట్ చేస్తారంటే, ఎంతమంది డేలో ప్రోటీన్ ఇంటేక్ మేము ప్రాపర్గా తీసుకుంటున్నాము అని ఎంతమంది అనుకుంటున్నారు, అసలు దాని గురించి ఆలోచించరా ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను డే మొత్తంలో 2 సార్లు అయినా అనుకుంటాను అనమాట, ప్రాపర్గా ప్రోటీన్ మనం తీసుకుంటున్నామా లేదా, అంటే ఏమైనా తక్కువ తీసుకుంటున్నామా, అలాంటి ఆలోచనలు నాకు ఒక్కదానికే వస్తాయా లేకపోతే అందరికీ వస్తాయా అని నాకు డౌట్ అనమాట. ఇంకా నేను ఆద్య విషయంలో అయితే ఇంకా ఎక్కువ ఆలోచించేస్తున్నాను. దానివల్ల నన్ను చాలామంది తప్పుగా కూడా అనుకుంటారనమాట. ఏంటి ఇలాగా అంటే ఇంత హెల్దీ అలాగ అనుకుంటారనమాట. కానీ నాకు అలాగ అలవాటు అయిపోయింది ఆద్య పుట్టినప్పటి నుంచి. ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆద్యకి ఒక 2 టైమ్స్ లేస్ ప్యాకెట్లు అలాంటివి తిన్నా సరే వెంటనే దగ్గొచ్చేస్తుంది అనమాట.
మళ్ళీ నైట్ అంతా నిద్ర మేలుకునే కన్నా కొంచెం లేసి ఇప్పుడే ప్రాపర్గా చేసి పెట్టేస్తే సరిపోద్దని నేను అనుకుంటాను. కానీ అందరూ ఎలా తీసుకుంటారంటే ఇంత హెల్దీ అవసరమా అని అనుకుంటారు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే రసం పెట్టాను, ఇంకా బగారా రైస్ మా వారి కోసం చేశాను అనమాట. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా మటన్ గ్రేవీ కనుక వేసుకుంటే సూపర్గా ఉంటుంది అసలు దీంట్లోకి. మటన్ గ్రేవీ అయితే మాత్రం ఈసారి అయితే మటన్ గ్రేవీ నాకైతే చూస్తుంటేనే నోరు ఊరుతుంది అసలు. చాలా బాగా వచ్చింది, రైస్ కూడా చాలా కమ్మగా ఉంది. ఇంకా రొయ్యల కన్నా కూడా మటన్ చికెన్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. కానీ ఆ రోజు రొయ్యలు చేశాను కాబట్టి మా వారైతే అలాగే తిన్నారు. నాకైతే మటన్ కర్రీలోకి బగారా రైస్ అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా వైట్ రైస్ అనమాట. ఇంకా ఆద్యకి కొంచెం కర్రీ వేసి పెట్టినాక కొంచెం పెరిగేసి కూడా పెడతాను అలాగనమాట. ఇది మా మెనూ అనమాట, లంచ్ మెనూ ఈ రోజుకి. ఇంక ఈవినింగ్ అయితే మేము ఐఐటీలోకి వెళ్తాము. ఐఐటీలో చూడండి ఆద్య క్లోజ్ ఓపెన్ అని చెప్పి ఈ మిర్రర్స్తో ఆడుతుంది. ఇంకెన్ని రోజులు ఉంటాం మహా అయితే ఇంకా 10 డేసే కదా అని చెప్పి రోజు ఐఐటీకి వెళ్తాం. నార్మల్గా కూడా వెళ్తాం కానీ ఇప్పుడు ఇంకా ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాము. ఇంకా రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. గుర్తుంటాయి కదా పెద్ద అయిపోయాక కూడా ఆద్యకి ఇలాంటివన్నీ అని చెప్పి ఇలాగా యాడ్ చేసుకుంటున్నాను అనమాట వీడియోస్లో. పెద్దగా ఆద్య కూడా చూసుకుంటుంది కదా అని చెప్పి. అసలు ఐఐటీని అయితే అస్సలు వదిలి వెళ్ళబుద్ధి అవ్వట్లేదండి. అసలు ఎన్ని మంచి మెమరీస్ ఉన్నాయో ఐఐటీలో, కానీ తప్పట్లేదు. అసలు ఐఐటీ మాత్రం లైఫ్లో అసలు ఈ 2 years ఐఐటీని మాత్రం మర్చిపోలేను నేనైతే. అంత మంచి మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మేము క్రీమ్ స్టోన్కి వెళ్ళామన్నమాట, గోపి వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి. అక్కడ లోపల నేనే ఐస్ క్రీమ్ చేసుకుంటా అని చెప్పి నట్స్ ఓవర్లోడ్ ఐస్ క్రీమ్ తీసుకొని నేనే చేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా అయితే అలో చేయరు కదా, ఇంకా స్టూడెంట్స్ కదా అని చెప్పి అలో చేశారు. ఇంకా నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను అనమాట. అది చాలా బరువు ఉన్నాయి అసలు, ఆ 2 పట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఏదో ట్రై చేశాను అనమాట. కానీ ఐస్ క్రీమ్ మీరు క్రీమ్ స్టోన్కి వెళ్తే నట్స్ ఓవర్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. ఐస్ క్రీమ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి, మీరు కనుక ఆల్రెడీ ట్రై చేసి ఉంటే నాకు చెప్పండి ఎలా ఉందో. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. తప్పకుండా కమెంట్ చేయండి, మనం కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.